లండన్ నైట్ క్లబ్ లో జరిగిన ఘర్షణలో భాగస్వామ్యం ఉన్నందుకు ఇంగ్లాండ్ రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అలాగే ఫాస్ట్ బౌలర్ పై ఈసీబీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జూన్ 17న ఓవర్లో న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న రెండో టెస్టు నుంచి వీరిద్దరిని తప్పించింది. విచారణ పెండింగ్ లో ఉండడంతో సీనియర్ పేసర్ జో రూట్ ను తాత్కాలిక కెప్టెన్ గా నియమించింది. వీరిద్దరి స్థానాల్లో జోఫ్రా ఆర్చర్ అలాగే జోర్డన్ కాక్స్ ను టీంలోకి తీసుకొచ్చింది. విచారణ ఇంకా పూర్తి కాకపోవడంతో వీరిద్దరిని రెండో టెస్టుకు ఎంపికకు అందుబాటులో ఉంచలేదని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా లార్డ్స్లో న్యూజిలాండ్తో టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జూన్ 8న స్టోక్స్ అలాగే బౌలర్ ఇద్దరు ఒక నైట్ క్లబ్కు వెళ్లారు. నిజానికి ఇలా వెళ్లేందుకు వారికి అనుమతి లేదు. అయినా ఈసీబీ నిబంధనలను ఉల్లంఘించిన వారు అక్కడికి వెళ్లారు. నైట్ క్లబ్లో రబ్బీ ఆటగాడు టొవాటో ఓవాతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఒక సెక్యూరిటీ సిబ్బందికి కూడా గాయాలు కావడం విశేషంగా పెద్దదైంది. ఇక న్యూజిలాండ్తో రెండో టెస్టు కోసం స్టోక్స్ అలాగే ఇంకొక పేస్ బౌలర్ ఈసీబీ మరో ఇద్దరు ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డన్ కాక్స్ అలాగే ఐపీఎల్ తర్వాత తొలి టెస్టుకు విశ్రాంతి తీసుకున్న పేసర్ జోఫ్రా ఆర్చర్ను జట్టులోకి తిరిగి తీసుకుంది. న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఆ టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అలాగే స్టోక్స్ కూడా అన్న ఇంకొక ప్లేయర్ నైట్ క్లబ్కి వెళ్లడం పెద్ద దుమారన్నే రేపింది. ఆ నైట్ క్లబ్లో రబ్బీ ప్లేయర్ టొటోవా ఓవాతో స్టోక్స్ ఘర్షణకు దిగడం పెద్ద వివాదంగా మారింది. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా సీరియస్ అయింది. అయితే ఇలాంటి సందర్భంలో స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ పలుకుతాడా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్ అగమ్య గోచంగా మారింది. ఇప్పుడు ఒకే ఒక్క ఇన్సిడెంట్తో ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీనే కాకుండా కెరీర్ కూడా ముగిసిపోయే ప్రమాదంలో పడింది. నైట్ క్లబ్ ఇన్సిడెంట్స్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే ఆలోచనలో స్టోక్స్ ఉన్నారనే వార్తల నేపథ్యంలో తన సలహాదారుడితో కూడా స్టోక్స్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా స్టోక్స్కు నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్తో తొలి టెస్టు అనంతరం స్టోక్స్తో పాటు ఇంగ్లాండ్ పేసర్ కూడా జట్టు నిబంధనలను ఉల్లంఘించి నైట్ క్లబ్లో రబ్బీ ఆటగాడు టొవాటో ఓవాతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇంగ్లాండ్ సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయాలు కావడంతో పెద్ద విషయం అయింది. దాంతో ఇంగ్లాండ్ జట్టు క్రమశిక్షణ నిర్వహణ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈసారి నైట్ క్లబ్లో ఇంగ్లాండ్ రబ్బీ ఆటగాడితో గొడవ పెద్ద వివాదంగా మారడంతో స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాంతో స్టోక్స్ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది.